హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లోని కాంపోనెంట్స్‌కి స్టైలింగ్ అప్లై చేయడానికి ఉన్న డిఫరెంట్ వేస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం రియాక్ట్‌లో ఏం చేస్తాము? జావా స్క్రిప్ట్‌లో జేఎస్ఎక్స్ నోటేషన్‌లో హెచ్టీఎంఎల్‌ని రాస్తాము. లేకపోతే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి రియాక్ట్‌లో హెచ్టీఎంఎల్ లాంటి ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేస్తాము. సో, ఇలా క్రియేట్ చేసిన హెచ్టీఎంఎల్‌కి మనం స్టైల్ అప్లై చేయాలి. సో, స్టైలింగ్ అంటే ఏంటి? కలర్సు, బ్యాక్‌గ్రౌండ్సు, మార్జిను, ప్యాడింగు ఇలాంటివన్నీ. జనరల్‌గా మనం హెచ్టీఎంఎల్‌లో అయితే ఎలా చేస్తాము? రియాక్ట్ లైబ్రరీ యూజ్ చేయకుండా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఒక హెచ్టీఎంఎల్ ఫైల్ తీసుకుంటే దీంట్లో మనం ఏదైనా ట్యాగ్ రాస్తామో ఆ ట్యాగ్ లోపల స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి ఇలా రాస్తాము ఒక వే. ఇంకొకటేంటి? ఇక్కడ మనం హెడ్ ట్యాగ్‌లో స్టైల్ ట్యాగ్‌ని తీసుకొని ఆ స్టైల్ ట్యాగ్ లోపల ఎలిమెంట్‌ని కానీ, క్లాస్‌ని కానీ, ఐడీని కానీ సెలెక్ట్ చేసుకొని ఇలా ఇస్తాం. ఇంకొకటి ఏంటి? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ ట్యాగ్‌ని యూజ్ చేసి వేరే సిఎస్ఎస్ ఫైల్‌ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. ఇది నార్మల్‌గా హెచ్టీఎంఎల్‌లో చేసేది. కానీ ఇప్పుడు మనం రియాక్ట్‌లో ఏం చేస్తున్నాము? ఈ హెచ్టీఎంఎల్‌ని వేరే దాంట్లో రాస్తున్నాం జావా స్క్రిప్ట్ ఫైల్. ఇప్పుడు ఆ జావా స్క్రిప్ట్‌లో రాసిన హెచ్టీఎంఎల్ లాంటి సింటాక్స్‌కి స్టైలింగ్ అనేది అప్లై అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. సో, మన రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ రియాక్ట్ యాప్ అనే ద్వారా మనకి యాప్ డాట్ జేఎస్, యాప్ డాట్ సిఎస్ఎస్ అని 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. మనకి జనరల్‌గా ఇలా క్రియేట్ అయిన యాప్ డాట్ జేఎస్, యాప్ డాట్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో వాటిని బేస్ కాంపోనెంట్ ఒక సింగిల్ కాంపోనెంట్ కింద ట్రీట్ చేస్తారు. ఇదే మెయిన్ కాంపోనెంట్ కింద ట్రీట్ చేస్తారనమాట. ఈ కాంపోనెంట్‌లోనే రిమైనింగ్ అన్ని కాంపోనెంట్స్ పెడతారు. ఇప్పుడు నేను ఇంకే కాంపోనెంట్ క్రియేట్ చేయట్లే. ఓన్లీ యాప్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. అంటే ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది. సో, దాంట్లో మనం ఫంక్షనల్ కాంపోనెంట్ గానీ, లేకపోతే క్లాస్ కాంపోనెంట్ గానీ ఏదో ఒకటి చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫంక్షనల్ కాంపోనెంట్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఫంక్షన్ యాప్ ఆఫ్ అని చెప్పి దాని లోపల మనం ఏం చేయాలి? రిటర్న్ అనే మెథడ్‌లో జేఎస్ఎక్స్ నోటేషన్‌లో ఏదో ఒక హెచ్1 ట్యాగ్‌ని గానీ, ఏదోనే హెచ్టీఎంఎల్ కంటెంట్‌ని రిటర్న్ చేయాలి. ఇక్కడ దిస్ ఈజ్ హెడ్డింగ్ అని చెప్పి ఇస్తున్నాను. ఇది రిటర్న్ అయింది. ఇక్కడ నుంచి యాప్ కాంపోనెంట్ నుంచి ఇది రిటర్న్ అవుతుంది. మనము యాప్ కాంపోనెంట్ ఎక్కడ డిస్ప్లే చేస్తాము? ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్లో రెండర్ చేయాలి. ఆ రెండర్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ దీన్ని ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ యాప్ అనైనా లేకపోతే ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ యాప్ అయినా ఇలా ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుందనంటే ఈ యాప్ అనే ఫంక్షను ఏదైతే ఉందో ఈ జేఎస్ ఫైల్‌లో డిఫాల్ట్‌గా ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. సో, ఇలా అయినా రాయొచ్చు. ఆ లైన్‌లో కాకుండా తర్వాత అయినా ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని కూడా రాసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ అంటే ఈ ఫైల్‌ని మనం ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ ప్లేస్‌లో మనకు ఆ ఫంక్షన్ డిఫాల్ట్‌గా వచ్చేస్తుందనమాట. సో, మనకేం జరుగుతుందంటే ఇది ఇంతా రియాక్ట్ యాప్ క్రియేట్ చేసినప్పుడే ఇది ఇంపోర్ట్ అయ్యి కూడా వచ్చేసింది. ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ యాప్ అని వచ్చింది. 2 ఆ ఫోల్డర్‌లో ఉన్నాయి కాబట్టి వచ్చింది. తర్వాత మనకేమైంది? మన ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌లో ఆ రూట్ అనే ఐడీ ఉన్నదాన్ని తీసుకొచ్చి దాన్ని రియాక్ట్‌లో రూట్ ఎలిమెంట్ కింద క్రియేట్ చేసాం. రూట్ డాట్ రెండర్ ఆఫ్ అని చెప్పి ఆ కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాం. అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అలా కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? యాప్ డాట్ జేఎస్లో యాప్ అనే ఫంక్షన్లో రిటర్న్ అయింది ఏదైతే ఉందో అది మనకు అక్కడ రెండర్ అవుతుంది అనమాట. హెచ్టీఎంఎల్లో కనిపిస్తుంది. సో, ఇది నార్మల్గా హెచ్టీఎంఎల్ రాసాం. ఇప్పుడు మనం దీనికి స్టైల్ అప్లై చేయాలి. సో, అలా అప్లై చేయాలి అని అంటే నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేసి అప్లై చేయడం చూపిస్తున్నా. సో, మనం జనరల్‌గా సీఎస్ఎస్ ఫైల్ ఎలా అయితే ఎక్స్టర్నల్‌గా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అలానే క్రియేట్ చేయాలి. సో, అక్కడ ఎస్ఆర్‌సి అనే ఫోల్డర్‌లోనే మనం ఏం చేయాలి అనంటే మనం ఏ కాంపోనెంట్‌కి సెపరేట్‌గా సీఎస్ఎస్ అప్లై చేయాలని అనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ నేమ్ ఇచ్చుకుంటాం. కన్వెన్షన్ అక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. కానీ మనకి నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఒక్కొక్కటి సెపరేట్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఆ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ కాబట్టి యాప్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చుకున్నాం అని అంటే మనకి చూడగానే అర్థమవుతుంది. అది ఆ కాంపోనెంట్‌కి సంబంధించిన స్టైలింగ్ కాబట్టి అని. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఈ యాప్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ఫైల్‌ని తీసుకున్నాను కదా! దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే హెచ్1 అనే ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అని ఇస్తున్నాను. తర్వాత దీనికి టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనకి హెచ్1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి ఇచ్చాము యాప్ డాట్ సిఎస్ఎస్లో. కానీ దాన్ని యాప్ డాట్ జేఎస్లో ఇంక్లూడ్ చేయలేదు.
కాబట్టి మనకి దిస్ ఈజ్ హెడ్డింగ్ అని వచ్చింది కానీ దాంట్లో ఉన్న స్టైల్ అనేది అప్లై అవ్వలే. అలా అప్లై అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ సిఎస్ఎస్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్, మనం సిఎస్ఎస్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్లో అది మన ఫంక్షనల్ కాంపోనెంట్ కానీ క్లాస్ కాంపోనెంట్ కానీ నార్మల్గా జేఎస్ఎక్స్ సింటాక్స్లో రాసిన దేనికైనా అప్లై అవ్వాలి అని అంటే జస్ట్ మనం ఏం చేయాలి అని అంటే అక్కడ దాని పాత్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కొటేషన్స్లో అంటే అక్కడ నేను సింగిల్ కొటేషన్స్ ఇచ్చాను కదా, అలాగా ఇక్కడ ఏం చేయాలి? ఈ యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్లోనే యాప్ డాట్ సిఎస్ఎస్ కూడా ఉంది. కాబట్టి నేను ఏం రాస్తాను? ఆ పాత్ ఇస్తున్నా అంతే. కానీ ఫ్రమ్ ఇక్కడ మనం జనరల్గా ఒక కాంపోనెంట్ని కానీ ఫంక్షనల్ కాంపోనెంట్ కానీ క్లాస్ కాంపోనెంట్ కానీ ఒక జావాస్క్రిప్ట్ ఫైల్లో ఉన్నదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఏమివ్వాలి? డిఫాల్ట్ అని చెప్పి అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫ్రమ్ అనే కీవర్డ్ ఎలా యూస్ చేయాలి. కానీ సిఎస్ఎస్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇంపోర్ట్ అని చెప్పి దాని యొక్క పాత్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకేమైంది? ఆ హెచ్1 ట్యాగ్కి సంబంధించిన స్టైలింగ్ అనేది ఇక్కడ అప్లై అయింది. ఇక్కడ మనం ఏమి ఎక్స్పోర్ట్స్ అని ఏమి చేయవసరం లేదు సిఎస్ఎస్లో, జస్ట్ స్టైల్స్ రాయడం అంతే. తర్వాత నేను ఏం చేస్తాను? ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను ఈ జేఎస్ఎస్లో. దాంట్లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి జేఎస్ఎక్స్ సింటాక్స్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇలా ఒక ట్యాగ్ ఓపెన్ చేసాము అని అంటే ఆ ఓపెన్ క్లోజ్ మధ్యలోనే ఉండాలి మొత్తం. రెండు ట్యాగ్స్ ఓపెన్ క్లోజ్ ఉండకూడదు సెపరేట్గా. అంటే ఇక్కడ మనం హెచ్1 ట్యాగ్ ఓపెన్ చేసాము, హెచ్1 ట్యాగ్ క్లోజ్ చేసాము, మనకి ఏదైనా రిమైనింగ్ హెచ్టిఎంఎల్ అంతా దీనిలోనే ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాగ్ ఓపెన్ అవ్వకూడదు. ఇలా మనకి రెండు ఓపెన్ అయినాయి ఒకటి క్లోజ్ అయ్యాక, అప్పుడు మల్టిపుల్ చైల్డ్స్ వచ్చినట్టు కాబట్టి అది యాక్సెప్ట్ అవ్వదు జేఎస్ఎక్స్ నోటేషన్లో. అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇక్కడ ఈ రెండు హెచ్1 ట్యాగ్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా ఒక డివ్లో తీసుకోవచ్చు, ఒక డివ్ ట్యాగ్లో తీసుకోవాలి. ఒకే ఒక పేరెంట్ ఎలిమెంట్ అనేది ఉండాలి జేఎస్ఎక్స్లో. సో దీన్ని డివ్లో తీసుకోవచ్చు. ఇదొక ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. అదేంటనంటే ఇక్కడ డివ్ కూడా రాయవసరం లే, జస్ట్ ఇలాగ ఎంటీ ట్యాగ్స్ ఇలా పెడతాం కదా, అలా ఇస్తే సరిపోతుంది. దీన్నే ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటారు రియాక్ట్లో. సో ఇప్పుడు మనకి ఏమైంది? హెచ్1 ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుని దానికి కలరు రెడ్ అని ఇస్తున్నాం. సో మనకి పారాగ్రాఫ్కి రెడ్ అనేది అప్లై అయింది. ఇప్పుడు ఏం చేసాం? మనము ఎక్స్టర్నల్గా ఒక సిఎస్ఎస్ ఫైల్ని తీసుకుని ఆ సిఎస్ఎస్ ఫైల్ని ఈ జేఎస్ అనేది దాంట్లో ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆటోమేటిక్గా ఆ జేఎస్ఎక్స్ నోటేషన్లో రాసిన ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకవేళ మనం ఈ ఫైల్లో సిఎస్ఎస్ను ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన స్టైల్స్ అన్నీ అక్కడ ఆటోమేటిక్గా బ్రౌజర్లో మనకి అప్లై అయిపోయి వచ్చేస్తుంది. ఇది వన్ వే. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం కదా, ఆ ఫంక్షన్లోనే నేను ఏం చేస్తానంటే ఇక్కడ హెచ్1 స్టైల్ అని చెప్పి లేకపోతే ఎస్1 అని చెప్పి ఒకటి తీసుకుంటున్నా. ఎస్1 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ ఇక్కడ గ్రీన్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఎస్1 అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. మనం స్టైల్ని అప్లై చేయడానికి ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో మనం రియాక్ట్లో ఇస్తామన్నమాట. ఎలా అంటే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఆబ్జెక్ట్ ఫామ్లో మనకి ఎన్ని అయితే స్టైల్స్ కావాలో అన్ని ప్రాపర్టీస్ అన్నీ ఇలా ఇచ్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇచ్చాను, కలర్ అనేది బ్లూ అని ఇస్తున్నాను జస్ట్, లేకపోతే బ్లాక్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏం చేయాలి? హెచ్1 అనే ట్యాగ్కి ఈ ఎస్1 అనే దాంట్లో మనం రాసిన స్టైల్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ అనేది అప్లై అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి? హెచ్1 దగ్గర స్టైల్ అనే ఒక ప్రాపర్టీని ఇచ్చి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు మనకు అక్కడ ఆబ్జెక్ట్ అనేది అప్లై అవ్వాలి. ఇప్పుడు నార్మల్గా నేను స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్1 అని రాసేస్తే మనకి వర్క్ అవ్వదు. అక్కడ స్టైల్ అనే ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ రావాలంటే అది వేరియబుల్లో ఉన్నది కదా, కాబట్టి మనం ఖచ్చితంగా జేఎస్ఎక్స్లో ఎక్స్ప్రెషన్ కావాలి అని అంటే జావా స్క్రిప్ట్లో రాసిన నోటేషన్ సేమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న కర్లీ బ్రేసెస్ అనేవి రాయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఆ ఎస్1 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టాను.
సో ఇప్పుడు మనకి స్టైల్ అప్లై అవుతుందో లేదో చూద్దాం. ఏమని వచ్చింది? S1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకనంటే మనం రియాక్ట్లో ఈ విధంగా లెట్ కీ కానిస్ట్ అలా కీవర్డ్స్ లేకుండా రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు S1 తీసుకున్నట్టయితే S1కి కలర్ అనేది గ్రీన్ వచ్చింది, తర్వాత కలర్ అనేది బ్లాక్ వచ్చింది, టెక్స్ట్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది గ్రీన్ వచ్చింది, టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ వచ్చింది. నేను ఏం చేశాను, ఇక్కడ స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్లో ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేశాను. సో S1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. స్టైల్ అనే యాట్రిబ్యూట్లో H1కి కర్లీ బ్రేసెస్ పెట్టి ఆ ఆబ్జెక్ట్ నేమ్ని ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ అనేది వేరియబుల్ కదా, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా ఇక్కడ. అంటే మనం ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ యూజ్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కర్లీ బ్రేసెస్ పెట్టి ఆ కర్లీ బ్రేసెస్ లోపల ఏదైతే మనం ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో స్టైల్ని క్రియేట్ చేసామో దాన్ని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇంతకుముందు నేను index.css ఫైల్లో ఏదైతే రాసానో అది ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోయింది. ఎందుకనంటే మనం ఇక్కడ స్టైల్ ట్యాగ్లో ఏదైతే ఇస్తామో అది దాని ముందు అన్నవన్నీ ఓవర్ రైడ్ చేసేస్తుంది. అందు గురించి మనకి ఈ ఈ పేజ్లో మనం S1 దాంట్లో ఏదైతే రాసామో ఆ స్టైల్ అప్లై అయింది H1 ట్యాగ్. ఇంతకుముందు సిఎస్ఎస్ ఫైల్లో రాసింది ఓవర్ రైడ్ చేసేసింది ఇది. సో ఇప్పుడు మనకి టూ వేస్ అయినాయి. ఫస్ట్ ఏంటి, సెపరేట్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకోవడం. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో మనం స్టైల్స్ని కీ వాల్యూ పేర్స్లో ఈ విధంగా క్రియేట్ చేయడం. అండ్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఇంకొక కండిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం జావా స్క్రిప్ట్లో ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్లో సిఎస్ఎస్ని రాసేటప్పుడు మనకు ఆ సిఎస్ఎస్ రూల్స్లో మనకి మార్జిన్ టాప్ అని ఉందనుకోండి, అప్పుడు మనకి ఏం చేయాలి, మార్జిన్ టాప్ అనేది ఇలా హైఫన్ ఇస్తాము నార్మల్గా సిఎస్ఎస్లో అయితే. కానీ జావా స్క్రిప్ట్లో ఈ విధంగా స్టైల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే హైఫన్ వచ్చినవన్నీ హైఫన్ తీసేసి క్యాపిటల్ లెటర్స్ ఇలా పెట్టాలన్నమాట. సో మార్జిన్ టీ క్యాపిటల్ ఇలా పెట్టాలి. మార్జిన్ టాప్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, 100 పిక్సెల్స్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆ H1 ట్యాగ్కి మార్జిన్ అనేది 100 పిక్సెల్స్ టాప్ వచ్చింది. ఇప్పుడు నేను మార్జిన్ టాప్కి హైఫన్ ఇచ్చి టీ అని పెడుతున్నా. మనకి ఏమొచ్చిందంటే ఈ సింటాక్స్ జావా స్క్రిప్ట్లో పాసిబుల్ కాదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో మనం అలా సిఎస్ఎస్లో ఏవైతే ప్రాపర్టీస్ స్టైలింగ్ ప్రాపర్టీస్ హైఫెన్ వచ్చి ఉంటాయో అవన్నీ మనం రియాక్ట్లో ఈ విధంగా స్టైలింగ్ అనేది అప్లై చేసేటప్పుడు హైఫెన్ తీసేసి దాని తర్వాత వచ్చింది క్యాపిటల్ లెటర్లు ఇలా పెట్టాలి. బ్యాక్గ్రౌండ్ కలరు, మార్జిన్ టాపు, ప్యాడింగ్ టాపు, ఇలాంటివన్నిటికీ మనం ఈ విధంగానే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ నేమ్ని ఐడిని బేస్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. సో నేను ఈ S1ని ఇక్కడ తీసేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి క్లాస్ నేమ్ ఇస్తున్నా. H1కి పారాగ్రాఫ్కి క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో మనం క్లాస్ అనే ప్రాపర్టీని యూజ్ చేయకూడదు రియాక్ట్లో, క్లాస్ నేమ్ అని యూజ్ చేయాలి. జావా స్క్రిప్ట్లో JSXలో క్లాస్ నేమ్ అనే యూజ్ చేయాలి. రియాక్ట్లో మనం ఏ ఎలిమెంట్ని క్రియేట్ చేసినా, JSXలో HTML రాసినా మనం ఏం చేయాలి అంటే క్లాస్ నేమ్ అనే ప్రాపర్టీనే యూజ్ చేయాలి, క్లాస్ అని యూజ్ చేయకూడదు. సో నేను ఇప్పుడు ఏమి ఇస్తానంటే క్లాస్ ప్రైమరీ అని ఇస్తున్నా. అండ్ పారాగ్రాఫ్కి కూడా క్లాస్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి క్లాస్ నేము ప్రైమరీ కదా, ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్ ఇన్క్లూడ్ చేసాం కదా, దాంట్లోనేమో ప్రైమరీ అని తీసుకుని ఆ ప్రైమరీలో డాట్ ప్రైమరీ అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి రెండిటికి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. సో సేమ్ మనం జనరల్గా HTML ఎలా అయితే రాస్తామే అలానే, కాకపోతే ఎక్స్టర్నల్ రాసినప్పుడు ఏ రూల్స్ అవసరం లేదు, జస్ట్ ఆ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ క్లాస్ బేస్ చేసుకుని ఇవ్వాలనుకుంటే ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఐడి బేస్ చేసుకుంటే అయితే ఇక్కడ మనం ఐడి ఇచ్చుకుంటాము. సపోజ్ నేను ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి హెడ్డింగ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి హెడ్డింగ్ అనే ఐడి ద్వారా ఏదైతే స్టైల్స్ ఉంటాయో అవి ఇక్కడ అప్లై అవుతాయి కావాలి అని అంటే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐడి హెడ్డింగ్ అని ఒకటి తీసుకుంటున్నాను. హ్యాష్ హెడ్డింగ్ అని తీసుకుని దీనికేమో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, గ్రీన్ కలర్ అప్లై అవుతుంది. ఎందుకనంటే ఒక ఎలిమెంట్కి
క్లాస్ నేమ్ ద్వారా ఐడి ద్వారా కూడా మనం స్టైల్ అప్లై చేసినట్టయితే ఐడికి హై ప్రయారిటీ ఉంటుంది అన్నిటికన్నా ఎక్కువ. ఐడి తర్వాత క్లాస్కి తర్వాత ట్యాగ్ నేమ్కి ఇలా ఉంటుంది కాబట్టి హెడింగ్కి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇంకొక వే ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఏమీ రాయట్లేదు అండ్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో కూడా రాయట్లేదు. సో ఇంతకుముందు మనం ఇక్కడ ఏం చేసాము, ఒక వేరియబుల్ని తీసుకున్నాము ఆబ్జెక్ట్ లాగా, దాని వాల్యూ ఆబ్జెక్ట్ ఇచ్చాం కదా. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసాను. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వేరియబుల్ తీసుకుని ఎలా అయితే ఇచ్చామో ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని స్టైల్ అనే ప్లేస్లో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అది ఎప్పుడు స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్లో ఒక ఆబ్జెక్ట్నే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మనం పైన డిక్లేర్ చేసి ఇక్కడ ఇచ్చినా ఓకే, డైరెక్ట్గా ఇక్కడే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినా ఓకే, రెండు సేమే. అక్కడ మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసి ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చాము, డైరెక్ట్గా ఇక్కడే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో నేను ఇందాక అక్కడ స్టైల్ దాంట్లో ఏదైతే రాసానో అదే ఇక్కడ కాపీ చేశాను అనమాట. సో ఆ వేరియబుల్ ఎస్ అనే వేరియబుల్లో ఏదైతే తీసుకున్నానో అదే ఇక్కడ కాపీ చేశాను. అక్కడ ఎలా అయితే ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసామో ఇదంతా ఒక ఆబ్జెక్ట్, అక్కడ ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసాము లెట్ S1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా డిక్లేర్ చేసాము. ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు S1 అని వేరియబుల్ నేమ్ ఇస్తున్నాం. అక్కడ అది వేరియబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్లోనే ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినా ఓకే, కంప్లీట్ S1 అనే ఆబ్జెక్ట్నే ఇక్కడ ఇన్ లైన్లో ఇచ్చేసినా ఓకే, రెండు సేమే. ఇంకొక వే ఏంటి అని అంటే మనకి అన్నిటికీ కామన్గా స్టైల్ కావాలి అని అంటే అన్ని కాంపోనెంట్స్కి కామన్గా ఒక స్టైలింగ్ అనేది కావాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే index.htmlలో ఏదైనా ఒక గ్లోబల్ సిఎస్ఎస్ ఫైల్ని ఇన్క్లూడ్ చేసుకుంటే మనకేమవుతుంది, మన ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని కాంపోనెంట్స్లో ఏవైతే క్లాసెస్ ట్యాగ్స్ ఆ సిఎస్ఎస్కి మ్యాచ్ అవుతాయి అన్నీ అప్లై అయిపోతాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే index.htmlలో ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాను, సిఎస్ఎస్ ఫైల్ని. మనం ఏం చేయాలంటే ఒక గ్లోబల్ సిఎస్ఎస్ ఫైల్ని పబ్లిక్ ఫోల్డర్లో క్రియేట్ చేయాలి. సో పబ్లిక్ ఫోల్డర్లో నేను న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో నేను ఇక్కడ గ్లోబల్ సిఎస్ఎస్ అని చెప్పి గ్లోబల్ స్టైల్ అని చెప్పి లేకపోతే జీ స్టైల్ అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. మనం పబ్లిక్ ఫోల్డర్లోనే క్రియేట్ చేయాలి, అప్పుడే మనకి వర్క్ అవుతుంది. సో జీ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఇక్కడ నేను ఒక H1 ట్యాగ్ని తీసుకుంటున్నా. H1 ట్యాగ్ని బ్యాక్గ్రౌండ్ కలరు ఇక్కడ రెడ్ అని ఇస్తున్నా, టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇది అప్లై అవుతుంది. అండ్ ఈ యాప్ డాట్ జేఎస్లోనేమో ఈ ఇంక్లూడ్ చేసిన సిఎస్ఎస్ని రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, index.htmlలో ఆ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి, ఆ సిఎస్ఎస్ ఫైల్ని. ఆ సిఎస్ఎస్ ఫైల్ ఇప్పుడు మనకి ఎక్కడుంది, లింక్ ట్యాగ్లో href అనే అట్రిబ్యూట్లో మనం ఇంక్లూడ్ చేయాలి. ఆ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడుంది, index.html ఏ ఫోల్డర్లో అయితే ఉందో దాంట్లోనే మనం క్రియేట్ చేసాము. ఏమని నేమ్ ఏమి ఇచ్చాము, జీ స్టైల్స్ అని ఇచ్చాము. సో జీ స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ టెక్స్ట్ అని వచ్చింది. సో మనం ఏం చేయాలి అని అంటే మనకి ఉన్న పబ్లిక్ ఫోల్డర్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని లోపల ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ సిఎస్ఎస్ ఫైల్ని index.htmlలో ఇంక్లూడ్ చేసి ఇక్కడ మనం ఏవైతే క్లాస్ నేమ్స్ ట్యాగ్ నేమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నామో క్లాస్ నేమ్ ఎక్కడైతే ఈ పర్టికులర్ స్టైల్ కావాలో ఆ జేఎస్ఎక్స్ నోటేషన్లో ఆ ఎలిమెంట్ దగ్గర ఆ క్లాస్ నేమ్ కానీ ఐడి నేమ్ కానీ ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ యాప్ డాట్ సిఎస్ఎస్ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు మనకేమైంది, యాప్ డాట్ సిఎస్ఎస్ అనేది దాని స్టైల్ని ఓవర్ రైట్ చేసేసింది. ఇది మెయిన్ అనమాట, ఇది హై ప్రయారిటీ ఉంటుంది దీనికి. మనం index.htmlలో స్టైల్స్ గ్లోబల్గా తీసుకున్నాం కానీ ఇది ఓవర్ రైట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి దీనికి స్పెసిఫిక్గా అప్లై చేసాం కాబట్టి దీనికి ఉన్నవే తీసుకుంటుంది అనమాట. కావాలంటే మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమైంది, జీ స్టైల్లో ఉన్నది ఓవర్ రైడ్ అయిపోయి ఇక్కడ మనం యాప్ డాట్ సిఎస్ఎస్లో ఏదైతే రాసామో అది దీనికి అప్లై అయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.